బాగుంది బస్సు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బాగుంది కానీ కొంచెం లేక సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ ఒకటి లేకపోతే నాకు బాగా 1000 కోట్ల పైన కొట్టేది. ఇది నేను ఎంత కొడుతుందని నేను చెప్పలేను. కొంచెం లేక సీన్స్ ఉన్నాయి. ఆ ఒకటి మైనస్ చేస్తే సినిమా అయితే చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచి మనోజ్ గారు మా విలన్ క్యారెక్టర్ చేశారు. భైరవంలో కూడా చేశారు. కాకపోతే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా అయితే మంచి క్యారెక్టర్ పడింది. సో తేజ సజ్జా గారు కూడా రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్ ఇంకా కొంచెం జాగ్రత్త పడితే ఇంకా టాప్ లోకి వెళ్తాడు ఆయన. బీజిఎం బాగుంది. ఆ సీజీ వర్క్ బాగుంది. ఫైట్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంది. మిరాయి సినిమా ఏంటంటే ఫైనల్ గా చెప్పేది బాగుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ ఉంది. ఆ ల్యాగ్ ఒకటి లేకపోయింటే మిరాయి 1000 కోట్లు కొట్టేది. చాలా గ్రాండియర్ గా తీశారు. చాలా ఖర్చు పెట్టారు. సో ఫ్యామిలీకి కానీ పిల్లలకి కానీ అందరికి నచ్చుద్ది. లాస్ట్ లో శ్రీరాముడు గెటప్ ఏదో బాగా చేసి చూపించారు కానీ ఎవరన్నా స్టార్ హీరో చేస్తారేమో అనుకున్నా. అది ఓన్లీ ఏఐకి పరిమితం అయిపోయింది. ఉంటే బాగుండేది. కాకపోతే అది ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చారు ప్రభాస్ గారు. సో కొంచెం డిసప్పాయింట్. అంటే ఎక్స్పెక్ట్ చేసుకున్నా ఆయన ఉంటారేమో, ఏ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు శ్రీరాముడుగా చేస్తారేమో అనుకున్నా. ఎలా పవన్ కళ్యాణ్ గాని మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు శ్రీరాముడుగా చేసుకుంటే 1000-2000 కోట్ల పైన కొట్టేది సినిమా. ఆ ల్యాగ్ ఒకటి ఎక్కువైంది. ల్యాగ్ ఒకటి లేకపోయింటే చాలా బాగుంది. ప్లే కానీ ఎక్కడ బోర్ కొట్ల. అండ్ వైబ్ ఉంది. మేబీ పాటను మామూలుగా రిలీజ్ చేశారు, సినిమాలో లేదు. ఆ వైబ్ లేకపోవడం బాగుంది. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాలి. మిరాయి అంటే రాముడు చేతిలో ఉండే బాణం, దానికి ఉండే మరొక పేరు మిరాయి. సో దాన్ని ఒక స్టిక్ లా తయారు చేసి కాపాడడానికి ఎవరి చేతిలో అయితే మళ్ళీ ఆ స్టిక్ పడుతుందో వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ రాముడి ఆయుధం చేరినట్టుగా అన్నట్టు చూపించారు. సో కథని చాలా బాగా రాసుకున్నారు. 9 గ్రంథాలు. రావణాసురుడికి ఉండే 9 తలలు. ఈయన మెయిన్ తల 10వ. మనోజ్ అన్న యాక్షన్ అయితే బ్లాక్ స్వార్డ్ లాగా ఆయన ఏ క్యారెక్టర్ చేసినా దాంట్లో ఒదిగిపోతాడు అని చెప్పొచ్చు. బట్ ఇందులో అయితే బ్లాక్ స్వార్డ్ కనిపించాడు. మనోజ్ అన్న కనిపించాడు కంప్లీట్ గా. మహాబీర్ లామా 2.4 అంటే ఆ 2.0 మనోజ్ అన్న 2.0 ఇది మామూలుగా లేదు. గట్టి కంబ్యాక్ అనమాట ఇది. అండ్ ఓవరాల్ సినిమా చాలా బాగుంది. అండ్ గౌరహరి గారు మెయిన్ గా ఆయన మ్యూజిక్ సినిమాని లేపిందన్నా మామూలుగా కాదు. నాకు మళ్ళీ ఇంకొక కీరవాణి గారు ఎలా అయితే బీజిఎం, అదే కీరవాణి గారు కొన్ని సినిమాలకి ఆయనే ఇవ్వాలి. అదే మళ్ళీ అలా ఆయన తర్వాత ఆ రేంజ్ లో బీజిఎం ఇవ్వగలిగేది, పౌరాణికాలకి ఇవ్వగలిగేది నాకు తెలిసి అయితే మోస్ట్లీ 500 ప్లస్ వస్తాయి పక్కా. 500+ పక్కా. ఎన్ని కోట్లు పెట్టి తీసినా ఇది కోట్లతో కొన్ని సినిమాలు పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లు పెట్టినా మంచి సినిమాలు అవుట్పుట్ ఇవ్వలేదు. ఆది పురుషు 600 కోట్లు పెట్టారు. 60 కోట్లు. ఇది గ్రాఫిక్స్ అసలు నిజంగా మీకు ఎక్కడ కూడా గ్రాఫిక్స్ లాగా ఉండదు అన్న. గ్రాఫిక్స్ చూసినట్టు ఉంది. ఒక రియల్ ఇన్సిడెంట్ రియల్ గా మన ముందు ఆ ఆయుధాలు కానీ అవి కానీ ఒక పూర్వకాలంలో ఎలా వాడేవారు అంత రియలిస్టిక్ గా చూపించారు. ఎక్కడ కూడా మనం కళ్ళు తెప్పం. మొబైల్ ఫోన్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే థియేటర్ లో ఒక్కళ్ళు కూడా మొబైల్ ఫోన్ పట్టాల. ఆటోమేటిక్ ల్యాగ్ లేదు, ఏం లేదు. ఇంకా తగ్గిందేమో అనిపించింది. ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. క్లైమాక్స్ నాకు ఇంకెక్కడంటే ఈయన చేతిలో ఆ విల్లు దొరికిన తర్వాత, ఆ విల్లు బాణం వచ్చిన తర్వాత ఇంకొంచెం ఫైట్ ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా. సింపుల్ గా అక్కడ సింపుల్ గా తేలిపోయింది అనిపించింది. రానా గారు వచ్చారుగా, పార్టీ ఉందా అంటే రానా గారు నెక్స్ట్ గోల్డ్ మెన్ లా కనిపించబోతున్నారు. సో నెక్స్ట్ గోల్డ్ గట్టిగా సేల్ ఉండబోతుంది. దాన్ని మించే ఉంది. ఎక్కడా కూడా తగ్గించలేదు. ఆ మధ్యలో ఎక్కడ బ్యాడ్ సీక్వెన్సెస్ లేవు. ఒక సినిమాకి డివోషనల్ ఫిలిం లాగా ఎలా చూపించాలో బాగా చూపించారు. పాటలు పెట్టి డిస్టర్బ్ చేయాలి. చూసిన వాళ్ళు బట్టి అన్న ఎవరి ఒపీనియన్ వాళ్ళు. నేను ఎవరి ఒపీనియన్ తప్పు చెప్పాను. బట్ ఓవరాల్ సినిమా సూపర్. తేజ సజ్జ ఎక్కడి నుంచి వచ్చాడు? సింగిల్ గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఊచకోత కోయిస్తున్నాడు. మళ్ళీ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ ఇంటర్నేషనల్ సినిమా. ఈ సినిమా 60 కోట్లతో 600 కోట్లు కొట్టేశాడు ఆల్రెడీ. 600 కోట్లు కంపల్సరీ వచ్చేస్తాయి. అందరు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేర్చుకోవాల్సిన సినిమా ఇది. 60 కోట్లతోని ఒక 200-300 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు సినిమా తీశాడు. ఈ నెగిటివ్ చెప్పడానికి అసలు ఏం లేదు. నెగిటివ్ చెప్తే జనాలే అంటారు. దేవుని సినిమా నెగిటివ్ చెప్పడానికి ఏం లేదు. సినిమా మామూలుగా ఉందంటే మరి అటర్ ఫ్లాప్ ఉందంటే అటర్ ఫ్లాప్ అసలు లేనే లేదు. మామూలుగా ఉందని ఎవరైనా చెప్తారు కావచ్చు.
కానీ సినిమా మాత్రం హై లెవెల్ ఉంది. ఈ సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్, ముసలి వాళ్ళకు పురాతనమైన దేవుళ్ళ కథలాగా తీశాడు సినిమా. ఈ రెండు రకాల జనరేషన్ వాళ్ళకు నచ్చేలా తీశాడు సినిమా. అంత సూపర్ గా తీశాడు సినిమా. మంచు మనోజ్ గురించి వెళ్ళాల్సిన సినిమా చెప్తున్నా. ఒకప్పుడు జగపతి బాబు, ఇంకొప్పుడు శ్రీకాంత్ గారు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా మన మంచు మనోజ్ గారు మాత్రం థియేటర్ లో తగలా పెట్టిండు. రాముడి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. అదే విధంగా మన ఛత్రపతి శివాజీ గురించి గొప్పగా చెప్పడం జరిగింది. ఈ సినిమా ముఖ్యంగా హిందువులకు సంబంధించింది భయ్యా. హిందువులకి ముఖ్యంగా ఈ సినిమాలో బీజిఎంస్ అయితేనేమి, ఇందులో పాటలు అయితేనేమి, స్టోరీ అయితే కల్కి సినిమా బ్రహ్మాస్త్ర సినిమా నుంచి ఆ సీన్లు స్క్రీన్ ప్లేలు దొంగలించిండు. మొత్తం మీద సినిమా మాత్రం బాగుంది. అందరూ ప్రభాస్ అన్న ఉన్నాడు అని అనుకుంటారు, కానీ ప్రభాస్ అన్న లేడు. ఇందులో వాయిస్ ఓడిస్తాడు, ఒక 2 నిమిషాలు వస్తాడు. ఆ 2 నిమిషాలు ఈ స్టోరీ గురించి చెప్పి వెళ్ళిపోతాడు. అంతేగాని మీరు ప్రభాస్ అన్న కోసం రావాలి, ప్రభాస్ అన్న కోసం రావాలి. కొంతమంది వచ్చినామని చెప్తారు, కానీ ప్రభాస్ అన్న మాత్రం లేడు. ఈ సినిమా ప్రతి ఒక్కరు హిందువులు చూడాలి. ప్రతి ఒక్క హిందువులు ఇట్లాంటి సినిమా చూడాలి, ఇట్లాంటి సినిమాను ప్రోత్సహించాలి. నిజంగా భారతదేశం మొత్తం టోటల్ కలెక్షన్ 300 నుంచి 400 కోట్లు మాత్రం ఏమాత్రం పదకుండా కలెక్షన్ చేస్తారు. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ లో సీన్ రాముందు చూపించిండు, అది హైలైట్, సినిమాకే హైలైట్. రాముని చూపించడం అంటే మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తే అంత బాగా చూపించి లాస్ట్ సీన్. నిజంగా చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ్ కెరియర్ లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు.